నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు వరల్డ్ హైపర్ టెన్షన్ డే. బీపీ నియంత్రణపై జాగ్రత్తలు, సూచనలు, వైద్య సలహాలు, చికిత్స గురించి తెలియజేసిన WHO. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఆర్బీకేలలో విత్తనాలను సబ్సిడీపై అందుబాటులో ఉంచడం జరిగిందని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ADA. పట్టణంలో త్రాగునీటి సమస్య మరియు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. ఘనంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవం. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతిని పురస్కరించుకుని బంగారు ఆభరణాల సమర్పణ. ప్రపంచ హైపర్ టెన్షన్ డే ను పురస్కరించుకుని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ బీపీ నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, వైద్య చికిత్స సలహాలు తెలియజేశారు. ఈ సందర్భంగా WHO మాట్లాడుతూ మారుతున్న జీవన విధానంలో హైపర్ టెన్షన్ వ్యాధితో బాధపడేవారు రోజు రోజుకు అధికమవుతున్నారని తెలిపారు. ప్రధానంగా బీపీని నియంత్రణలో ఉంచుకునేందుకు వ్యాయామం, శారీరక శ్రమ, వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సలహాల మేరకు చికిత్స, మందుల వాడకం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చేయాలని సూచించారు. బీపీ, షుగర్ వ్యాధి రెండు ఒకదానికొకటి ఉండవచ్చన్నారు. బీపీ నియంత్రణలో లేకపోతే శరీరంలో రక్తనాళాలు చిట్లి గుండెకు రక్త ప్రసరణ లేకపోవడంతో మరణం సంభవించవచ్చన్నారు. అలాగే పెరాలసిస్, మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడం ద్వారా మరణం రావచ్చన్నారు. తరచుగా బీపీ చెక్ చేసుకోవాలని, సమీప వైద్యశాలలకు వెళ్లి వైద్యులచే పరీక్షలను చేయించుకుని తగు మందులు వాడాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా జిల్లాలోని అన్ని వైద్యశాలలో బీపీకి సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. హైపర్ టెన్షన్ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి బీపీ పరీక్షలను నిర్వహించి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ ఐబీపీ దినోత్సవం. అంటే హైపర్ టెన్షన్ మనం ఎప్పుడు మనం పరిభాషలో, గ్రామీణ పరిభాషలో, వాడుక భాషలో బీపీ అంటుంటాము. దట్ ఈజ్ హైపర్ టెన్షన్ మెడికల్ టర్ము. సో ఈరోజు ముఖ్యంగా ఈ 17వ తేదీ మే ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ హైపర్ టెన్షన్ డేగా జరుపుకుంటున్నాము. అంటే ఈ దినోత్సవం జరుపుకోవడంలో ఉద్దేశం ఏంటంటే బీపీ అనేది హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంది. మనము తీసుకున్నప్పుడు మన సర్వేలో కూడా తీసుకుంటే మన జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుంటే బీపీ, డయాబెటీస్ రెండు తోడుదొంగలు లాంటివి. హైపర్ టెన్షన్ వస్తే షుగర్ వస్తుంది, డయాబెటీస్ వస్తే హైపర్ టెన్షన్ వస్తుంది. కాబట్టి ఈ మారుతున్న జీవన శైలిలో ముఖ్యంగా ఈ మనకున్న ఆహార అలవాట్లు కావచ్చు, మన యొక్క శారీరక శ్రమ తగ్గడం కావచ్చు, అలాగే మానసిక ఒత్తిడి కావచ్చు, రకరకాల కారణాల వల్ల వంశపారంపర్యంగా కూడా కావచ్చు ఈ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంది. ఈ హైపర్ టెన్షన్ నియంత్రణలో ఉంచుకోకపోతే, మందులు సకాలంలో వాడకపోతే ఇది ప్రాణాంతక వ్యాధి. సో హైపర్ టెన్షన్ ఎక్కువైనప్పుడు ఆ శరీరంలో ఉన్న రక్తనాళాలు, గుండెకు సరఫరా చేసే రక్తనాళాలు పగిలిపోవడము, అక్కడ రక్తం గడగడము, తద్వారా గుండెకు సరఫరా ఆగిపోయి, రక్త సరఫరా ఆగిపోయి ఆటోమేటిక్గా మరణం సంభవించడం, ఇన్ఫాక్షన్, మైకార్డ్ ఇన్ఫాక్షన్ అంటారు, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, హార్ట్ అటాక్ అని చేయడం, చనిపోయి జరుగుతాం. సో ఈ బీపీని మనము మన యొక్క జీవన విధానంలో ఖచ్చితంగా చెకప్ చేసుకోవడం పీరియాడికల్గా ఒకటి. అలాగే రెండోది వచ్చేసి ఆహార అలవాట్లు, అంటే ఈ డైట్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందాక మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు సార్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పొచ్చాం. వరల్డ్ హైపర్ టెన్షన్ గురించి చెప్తే సారు క్యాంపులో కానీ, గ్రామీణ ప్రాంతంలో ఆశాలు కానీ, ఏఎన్ఎంలు కానీ, డాక్టర్లు కానీ ఖచ్చితంగా పీరియాడికల్గా ఒక ఏజ్ ఉన్నప్పుడు 35-40 ఇయర్స్ నుంచి కూడా బీపీ అనేది వస్తూ ఉంది. కాబట్టి చెక్ చేయించుకొని ప్రజలకు మరింతగా మందులు, హైపర్ టెన్షన్ మందులు సఫిషియెంట్గా మందులు ఉన్నాయి మన దగ్గర. ప్రతి PHCలో కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్ కావచ్చు, ఏఎన్ఎం దగ్గర కావచ్చు బీపీ మాత్రలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇలా వేసుకోవాలి. ఇక్కడ మొట్టమొదటిగా గ్రామీణ ప్రాంతం తీసుకున్నాక కొన్ని చోట్ల మనం అంటే ఈవెన్ ఎడ్యుకేటర్స్ కూడా డిస్కంటిన్యూగా ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు నాకేముంటుందిలే, నేను అంతా బాగానే ఉన్నా కదా అంటారు. ఇట్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. హైపర్ టెన్షన్ ఈజ్ సైలెంట్ కిల్లర్, జస్ట్ లైక్ డయాబెటీస్ లాగా. కాబట్టి ఇది బాగుంటుంది మనిషికి, కానీ సడన్గా ఒక్కసారి 200-300 పోయినప్పుడు మెదడులో నరాలు చిట్లి ఆ పెరాలసిస్ రావడము, అలాగే ఆ హార్ట్ అటాక్ రావడము. సో ఇది ఆ నియంత్రణతో ఏ ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా సాల్ట్ తగ్గించడము, అవి తగిన వ్యాయామం చేయడము, మందులు వాడడం, ఇది సకాలంలో చేసుకుంటే ఆరోగ్యాన్ని మనం కంటిన్యూగా ఎంతకాలమైనా మనకు ఆ హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు, మెదడులో నరాలు చిట్టుకోకుండా కాపాడుకోవచ్చు. తగినంత
శారీరక శ్రమ చేయడం వల్ల కూడా చాలా వరకు నియంత్రించుకోవచ్చు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా వరల్డ్ హైపర్ టెన్షన్ డే అనేది మనం జిల్లా వ్యాప్తంగా ఘనంగా అన్ని చోట్ల మనకు పిఎస్సి పరిధిలో కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఏఎన్ఎంలు, ఆశాలు, పిఎస్ సబ్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని ర్యాలీస్ తర్వాత మీటింగ్లు పెట్టి ప్రజలకు మరింతగా అవగాహన కల్పించేట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి అందరూ కూడా మన యొక్క నంద్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మనకు డాక్టర్ ప్రోగ్రామ్, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో గ్రామాలకు వచ్చి డాక్టర్లు చెక్ చేస్తూ ఉన్నారు. అలాగే పిహెచ్లో చెక్ చేస్తూ ఉన్నారు. విలేజ్ క్లినిక్స్లో బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇది సింపుల్ టెస్ట్. బీపీ ఆపరేటర్స్లు డైరెక్ట్గా మనమే చేసుకోవచ్చు, డిజిటల్ మనము ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే ఆసుపత్రి కావచ్చు, విలేజ్లో కూడా బ్రహ్మాండంగా హైపర్ టెన్షన్ చెక్ చేసుకుని ఎప్పటికప్పుడు మనము ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో కూడా మనం బ్రహ్మాండంగా హైపర్ టెన్షన్ చెక్ చేసి ఈ మాత్రలు ఇస్తున్నాం. ఎక్కడ మాత్రల కొరత లేదు. కాబట్టి దయచేసి నియరెస్ట్ సమీప కేంద్రంలో ఉన్న విలేజ్ క్లినిక్ కానీ, ఏఎన్ఎం దగ్గర కానీ, పిహెచ్లో కానీ చెక్ చేసుకోండి. హైపర్ టెన్షన్ మందులు నెల ఖచ్చితంగా మందులు వాడండి. ఎక్కడా ఇటువంటి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి దయచేసి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శారీరక శ్రమ ఖచ్చితంగా వ్యాయామం చేయడము, డైట్ కంట్రోల్ చేసుకోవడము, మందులు సకాలంగా వాడడం. అలాగే మందులు కంటిన్యూగా వాడుతూ మధ్య చెక్ చేసుకొని ఆ మాత్రలు పనిచేయకపోతే డోస్ పెంచుకోవడం కానీ, మాత్రలు మార్చుకోవడం, చాలా రకాల మందులు ఉన్నాయి దీంట్లో బీపీకి. కాబట్టి ఈ మందు పనిచేయలేకపోతే కొత్త మందు కోసం చేయడం అనేది మార్చుకొని డాక్టర్ యొక్క ఆయన యొక్క ప్రిస్క్రిప్షన్, ఆయన సలహా తీసుకొని మందులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల డివిజన్ పరిధిలో రైతు సోదరులకు జీలుగా, పిల్లి పెసర విత్తనాలను 50% సబ్సిడీపై సమీప ఆర్బీకేలలో అందుబాటులో ఉంచడం జరిగిందని రైతు సోదరులు సంబంధిత ఆర్బీకేలలో రిజిస్ట్రేషన్ చేయించుకొని విత్తనాలను సబ్సిడీపై పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు. విత్తనాల నాణ్యత, విత్తనాల లభ్యత తదితర అంశాలను వారు మీడియా ద్వారా రైతులకు తెలియజేశారు. నంద్యాలలోని 2 విత్తన శుద్ధి ప్లాంట్లను తనిఖీలు నిర్వహించి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఆల్మోస్ట్ మనకు వ్యవసాయ సీజన్ ఖరీఫ్ ప్రారంభం కాబోతుంది. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ ఈ ఖరీఫ్ సీజన్కు మరి కావలసినటువంటి విత్తనాలు వాటన్నిటిని సేకరించడంలో నిమగ్నమైంది. ఆల్రెడీ మే నెలలో మనం ఇవ్వాల్సినటువంటి పచ్చిరొట్టె ఎరువుల సబ్సిడీ పథకము స్టార్ట్ అవుతా ఉంది. ఆల్రెడీ మన ఆర్బీకేలలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మనకు దాదాపుగా సన్ హెంప్, తర్వాత డేంచా, జీలుగా, తర్వాత ఆ సన్ హెంప్, పిల్లి పెసర ఈ 3 విత్తనాలను కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్బీకేల్లో మేము సంసిద్ధం చేసి ఉంచాం. మరి క్వింటాల్కి డేంచా అంటే జీలుగా 8,800 రూపాయలు పూర్తి ఖరీదు. అందులో సబ్సిడీ 50% సబ్సిడీ, అంటే కేజీకి 44 రూపాయలు రైతు కట్టాల్సింది. అదేవిధంగా సన్ హెంప్ కూడా కేజీకి 44 రూపాయలు కట్టాల్సింది. పిల్లి పెసరకి అయితే 13,400, 13,400లో 6,700 సబ్సిడీ పోను, రైతు 6,700 క్వింటాలకు కట్టాలి. అంటే కేజీకి 67 రూపాయలు కట్టాలి. ఈ 3 విత్తనాలను కూడా మేము రైతులకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి రైతులు ముందుగానే దుక్కి దున్నుకొని వ్యవసాయానికి సిద్ధపడుతున్నారు. ఇవి 10 కేజీల ప్యాకింగ్లో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మరి 1 ఎకరా వరకు ఉన్నటువంటి రైతులకు 1 ప్యాకెట్, 1 నుంచి 2 ఎకరాలు ఉన్న వారికి 2 ప్యాకెట్లు, ఆ విధంగా 2 నుంచి 3 ఎకరాలు ఉన్న వారికి 3 ప్యాకెట్లు, 3 నుంచి 4, ఆ విధంగా 5 ఎకరాల వరకు 5 ప్యాకెట్లు ఇచ్చేదానికి మేము ఆ ప్యాకింగ్లో 10 కేజీస్ ప్యాకింగ్లో రెడీ చేసి ఇస్తున్నాం. జీలుగా కానీ తర్వాత పిల్లిపేస్తరా ఇవన్నీ కూడా. ఆ విధంగా మనం ఒకసారి చూసుకుంటే వ్యవసాయ సబ్ డివిజన్ నంద్యాలకు అలాట్మెంట్ అయినటువంటి జీలుగా విత్తనాలు మనం ఒకసారి చూసుకుంటే నంద్యాల మండలానికి 396 క్వింటాలు అలాట్ అయినాయి. దీనికి అదనంగా కూడా మేము 76 క్వింటాలు ఇంకా ఎక్కువ కావాలని అడుగుతున్నాం. అదేవిధంగా మహానంది మండలానికి ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడు 300 క్వింటాలు ఆల్రెడీ వ్యవసాయ శాఖ నుంచి అలాట్మెంట్ వచ్చింది. దానికి ఇంకా మేము అదనంగా 150 క్వింటాలు అడుగుతున్నాం. తర్వాత బండాత్మగూరు మండలానికి హైయెస్ట్ 580 క్వింటాలు అలాట్మెంట్ అయింది. దానికి గాను ఇంకా అదనంగా మేము 560 క్వింటాలు అడుగుతున్నాం. తర్వాత పాణ్యం 67 క్వింటాలకు 134 క్వింటాలు అలాట్మెంట్ 67 క్వింటాలు అయితే 67 క్వింటాలు కావాలని అడుగుతున్నాం. ఈ విధంగా దాదాపుగా మన డివిజన్కి 1377 క్వింటాలు అలాట్ అయింది. ఇంకా అదనంగా 1082 క్వింటాలు కావాలని అడుగుతున్నాం. పిల్లిపేసర వేసుకోవడం ద్వారా రైతు సోదరులకు బాగా తెలుసు. మరి భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి మరి ఆ జీవ క్రిముల యొక్క యాక్టివిటీ పెరిగి మరి ఈ పంటకు మేలు చేయడమే కాకుండా భూమి యొక్క యాజమాన్యంలో కీలకమైన పాత్ర. అదేవిధంగా సౌడు బారినటువంటి మరి హెల్త్ అంటే ఆరోగ్యం లేనటువంటి భూములు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మరి ఆరోగ్యవంతంగా తయారు కావడానికి గత కాలం నుంచి కూడా మనం జీలోను వాడకంలోనికి తెచ్చాం. హైయెస్ట్గా మనకు ఎక్కువ మన డివిజన్లోనే వాడకంలో ఉంది. కాబట్టి దాన్ని రైతు సోదరులు ఉపయోగించుకోవాలని, కావాల్సినటువంటి వారు 5 ఎకరాల వరకు కూడా సంబంధించిన ఆర్బీకేలు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ పేమెంట్ కట్టేసి మీరు మరి సప్లై అయినప్పుడు మీరు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. దాదాపుగా ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ముందుగా పత్తి విత్తనాలు తర్వాత మిరప విత్తనాల మీద నాణ్యత పరిణామాలు ఎలా ఉన్నాయి అనేది నిన్న కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఏవో గారు ప్రతిరోజు కూడా ఒక 10 శాంపుల్స్ టార్గెట్ పెట్టుకొని ప్రతి షాప్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్షన్ చేస్తూ మరి టెస్ట్ కోసం పంపించాల్సినటువంటి శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాం. అందులో జర్మినేషన్ పర్సెంటేజ్, ప్యూరిటీ ఆఫ్ సీడ్, తర్వాత ఇవన్నీ పరిశీలన చేస్తూ బీటీ కాటన్లో మరి ఆ జీన్ పర్సెంటేజ్ సరైన విధంగా ఉందా లేదా, బీటీ కాటన్లో ఆ జీన్ పర్సెంటేజ్ సరిగా ఉందా లేదా అనే టెస్ట్ కూడా చేసేదానికి మేము దాదాపుగా మన నంద్యాల మండలము అంటే నంద్యాల పరిధిలో ఉన్నటువంటి షాపులకి కాటన్ సీడ్ ప్రత్యేకంగా దాదాపుగా 90 శాంపుల్స్ తీస్తున్నాం. అది మాత్రమే కాకుండా గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారము మనకు నకిలీలు అరికట్టడానికి కానీ లేదంటే మనం గ్లైపోసెట్కి కలిపినటువంటి జీన్ ఉన్నటువంటి కాటన్ విత్తనాలు ఎక్కడైనా ఉన్నాయా, నిషేధిత బీటీ కాటన్ జీన్స్ ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని మేము ప్రతి షాప్లో కూడా టెస్ట్ చేస్తున్నాం. అది జీన్ ప్రోటీన్ టెస్ట్ అంటాం, జీటీ కాటన్ టెస్ట్. అది గవర్నమెంట్ వారు మన నంద్యాల మండలానికి 100 టెస్టులు చేసేదానికి స్ట్రిప్స్ ఇవన్నీ కూడా పరికరాలు ఇచ్చారు. వాటితో కూడా మేము వెళ్ళిన చోట చేస్తూ ఉన్నాం. చేస్తున్నప్పుడు ఒకవేళ దాంట్లో సింగిల్ మార్క్ వస్తే అది మంచిదని, డబుల్ మార్క్ వస్తే మరి బీటీ కాటన్లో మరి గ్లైపోసెట్ మరి నివారణ, దానికి సంబంధించినటువంటి జీన్ ఉంది, మరి బ్యాక్టీరియా ఉందని నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఎక్కడ చూసినా మనకు సింగిల్ స్ట్రిప్పే రావాలి, మార్క్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా గ్రౌండ్ లెవెల్ అనే ఎక్కడికక్కడ బీటీ కాటన్లో కానీ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మిరప విత్తనాలను కూడా టెస్ట్ చేస్తున్నాం. అవి కూడా సపరేట్ టార్గెట్ ఇవ్వబడింది. అధికృత డీలర్లు కాకుండా రైతుల దగ్గరకు కూడా కొంతమంది తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అటువంటి వారి యొక్క సమాచారం కూడా ఆర్బీకే స్థాయిలో మా సిబ్బందికి అందించినా లేదంటే డైరెక్ట్గా మాకు చెప్పినా కూడా మేము చర్యలు తీసుకోవడానికి మాకు అవకాశం ఉంది. కనుక లోకల్ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి కానీ మరి ఏడీఏ గారికి కానీ డిఓ గారికి కానీ మీరు చెప్పొచ్చు. కాబట్టి మా ఫోన్ నెంబర్లు కూడా మీరు నోట్ చేసుకోండి.
83331057 ఏడిఏ గారిది. తర్వాత ఏఓ గారిది 8331057471 అగ్రికల్చర్ ఆఫీసర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నంద్యాల వారు. ఈ సమాచారం మా ఫోన్ నెంబర్లకు ఇచ్చినా కూడా మేము తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత అనాథరైజ్డ్ సీడ్ ఎక్కడన్నా ఉంటే 420 కేసు పెడతాం. తర్వాత పీడీ యాక్ట్ కూడా పెట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడ కూడా విత్తనాల ద్వారా మోసపోకుండా ఏదైనా సమాచారం ఉంటే వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకురావాలని మనవి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు అందరికీ కూడా ఈ సీజన్లో మేలు జరగాలని ఆశిస్తూ వ్యవసాయ సహాయ సంచాలకులు నంద్యాల రాజశేఖర్. వేసవిలో నంద్యాల పట్టణ ప్రజలకు అవసరమైన త్రాగునీటిని సరఫరా చేయడం జరిగిందని, ప్రత్యేకంగా ట్యాంకుల ద్వారా నీటిని అందజేసి నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టామని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య మరియు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడుతున్నామని, అలాగే నీటి సమస్యలపై మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు పుర ప్రజలు సంబంధించిన వాటిపై ఫిర్యాదులు, సూచనలు అందించి సహకరించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టామని, పలు చోట్ల నీటి సరఫరాలో సమస్యలు తలెత్తడంతో ట్యాంకులతో నీటిని అందించామన్నారు. వేసవిలో ప్రజలు తీవ్రమైన వేడితో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రానున్న రోజుల్లో నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తుగా నీటి పైప్ లైన్ల మరమ్మతులు, మార్చడం వంటి చర్యలు చేపట్టడం జరుగుతుందని, తద్వారా ఏర్పడే ఇబ్బందిని ప్రజలు గ్రహించాలని కోరారు. అలాగే జిల్లాలో పలు గ్రామాలలో అతిసార వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా త్రాగునీటి పైపులు మురుగు కాలువలలో వెళ్తున్న పరిస్థితుల్లో పైపులు లీక్ అయ్యి మురుగు నీరు చేరడం జరిగే పరిస్థితిని గుర్తించిన వారు వెంటనే మున్సిపాలిటీ వారికి సమాచారం అందించాలని కోరారు. మరి గత కొన్ని రోజులుగా మన పట్టణంలో అత్యంత వేడి వాతావరణాన్ని మనందరం కూడా చూడడం జరిగింది. నంద్యాల పట్టణంలో మన దేశంలోనే అత్యున్నతంగా రికార్డ్ అయిన టెంపరేచర్ అనేది నంద్యాలలో కూడా రికార్డ్ అయింది. ఆ సందర్భంగా పట్టణ ప్రజలు చాలామంది కూడా ఇబ్బంది పడి ఉంటారు. ఆ సమయంలో కొంత మంచినీటికి సంబంధించిన సమస్యలు, ఎందుకంటే పట్టణంలో చాలా చోట్ల కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది బాగా డిప్లీట్ అయిపోయింది. అక్కడ ఎక్కువగా బోర్లు తీయడము, ఆ బోర్ల వల్ల వాటర్ ఎక్కువగా డ్రా చేసి కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ టేకప్ చేసే ప్రాంతాలు ఉండడం వల్ల అక్కడ ఉన్న వాటర్ తగ్గిపోవడము, అక్కడ నివసించే ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రజలు వాళ్ళు కూడా బాగా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన పట్టణ ప్రజలందరికీ కూడా మన నగరపాలక సంస్థ మున్సిపాలిటీ వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము రెగ్యులర్గా ఎంత వాటర్ అయితే ఇస్తున్నామో దానికంటే కూడా అదనంగా వాటర్ను సప్లై చేయడం జరిగింది. తర్వాత ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేయడం జరిగింది ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో. గత ఈ కొన్ని రోజులుగా ఉన్న ఇబ్బందులను అధిగమించడం కోసం ప్రత్యేకంగా అదనపు వాటర్ కూడా మన పట్టణానికి రావడం జరిగింది. గత 10 రోజులుగా వాటర్ కూడా అదనంగా వస్తుంది. ఇక ఈ నీటి ఎద్దడికి సంబంధించిన సమస్యలు ఎక్కడ కూడా ఉండవన్న ఒక ఆలోచన మాకు ఉంది. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో ఇల్సర్వ్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇల్సర్వ్డ్ ఏరియాస్లో కూడా కొంత వాటర్ అక్కడ ఎక్కువ ఇవ్వడం కోసం ఒక ఆల్రెడీ ఉన్న పైప్ లైన్స్ను రీఛార్జ్ చేసుకోవడము, తర్వాత ఎక్కడైతే మరి పైప్ లైన్స్ మార్చాల్సిన అవసరం ఉందో వాటిని కూడా గుర్తించి వాటికి కూడా ఇంప్రూవ్ చేయడం కోసం తగు చర్యలు అప్రోప్రియట్ టైంలో తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి దీనికి ప్రజలందరూ కూడా ఎక్కడైనా ఏదైనా మంచినీటికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే మున్సిపాలిటీలో కూడా దీనికోసం ప్రత్యేకంగా ఒక నెంబరు, డెడికేటెడ్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. అది 7702776048. అది ఇంకొకసారి చెప్తాను, 7702776048. ఈ నెంబర్కు ఏదైనా మీరు నీటికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు ఈ నెంబర్లో మీ ఫిర్యాదులు కానీ మీ సజెషన్, సూచన కానీ ఏదైనా ఉంటే ఆ నెంబర్లో తెలియజేస్తే దాని మీద తగు చర్యలు అనేది తప్పనిసరిగా తీసుకోవడం అనేది జరుగుతుంది.
అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి కూడా ఈ గత కొన్ని రోజులుగా పట్టణంలో మరి రకరకాల యాక్టివిటీస్, పోలింగ్ స్టేషన్స్ అయితేనేమి, తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో కూడా మన మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం, మరి దాదాపు మా ఫోకస్ అంతా కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో కొంత బిజీగా ఉండడం వల్ల శానిటేషన్ సిబ్బంది సర్వీసెస్ కూడా ఎక్కువగా పోలింగ్ కేంద్రాల దగ్గర కానీ లేదంటే రకరకాలుగా ఎన్నికలకు సంబంధించిన వాటిలో వినియోగించడం జరిగింది. మరి సిబ్బందిని కొంతమందిని కూడా పోలింగ్ విధులకు కూడా వాళ్ళని వేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా పారిశుద్ధ్యం మీద కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. సందర్భంగా ఒక ముఖ్యమైన మనవి ఏమిటంటే పట్టణ ప్రజలందరికీ కూడా మన జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో కొంత లోపాలు ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో డయేరియా అనేది వ్యాప్తి చెందుతున్నట్టుగా కూడా వార్తలు రావడము, దాని మీద ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక జిల్లాధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించి దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కడైనా కానీ మీ ప్రాంతాల్లో కాలువలో నుంచి మంచినీటి పైప్ లైన్లు వెళ్ళడం, తద్వారా ఎక్కడైనా ఆ పైప్ లైన్ లీకేజెస్ ఉండి మరి కంటామినేట్ అవుతున్నట్టుగా కానీ, లేదంటే మీ ఇంటి ప్రాంతాల్లో ఎక్కడైనా మున్సిపాలిటీ నుంచి సరఫరా చేసే వాటర్లో ఏదైనా తేడాగా అంటే దుర్వాసన కానీ, లేదంటే ఎక్కువగా మురుగులు కానీ, నలకలు లాగా వచ్చినట్టుగా, లేదంటే టర్బిడిటీ ఎక్కువగా ఉన్నట్లు ఏదైనా ఉన్నా కానీ దయచేసి నేను ఇప్పుడు మీకు తెలియజేసిన నెంబర్లో మీ యొక్క సూచనలు కానీ, సలహాలు కానీ, కంప్లైంట్స్ కానీ నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము. ఎక్కడైనా అటువంటి సమస్య ఉత్పన్నమైతే వెంటనే మా మున్సిపల్ సిబ్బంది తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకుని ఏదైనా ప్రమాదం జరగకుండా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయంలో సహకరించవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్ శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవస్థానం నందు శుక్రవారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవాన్ని ఆలయ కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం వ్యవస్థాపకులు డాక్టర్ విశ్వరూపాచారి మాట్లాడుతూ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవం సందర్భంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని, అనంతరం మహానివేదన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. వీర బ్రహ్మేంద్ర స్వామి తెలిపిన కాలం ముందుగా తెలుసుకోవడం ద్వారా విపత్తులను ఎదుర్కొని సంతోషంగా జీవించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. హాజరైన భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి విశ్వకర్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ నెల 18వ తేదీ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతిని పురస్కరించుకొని వాసవి మహిళా మండలి సభ్యులు మరియు దాతలు నెరవాటి సత్యనారాయణ బంగారు ఆభరణాలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి వాసవి మహిళా మండలి సభ్యులు మరియు దాతల సహకారంతో 3 బంగారు ఆభరణాలను 60 గ్రాములతో మరియు 35 గ్రాములతో బంగారు హారం చేయించడం జరిగింది. ఈ నెల 18వ తేదీ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతికి భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ నిర్వాహకులు కోరడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు వరల్డ్ హైపర్ టెన్షన్ డే. బీపీ నియంత్రణపై జాగ్రత్తలు, సూచనలు, వైద్య సలహాలు, చికిత్స గురించి తెలియజేసిన WHO. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఆర్బీకేలలో విత్తనాలను సబ్సిడీపై అందుబాటులో ఉంచడం జరిగిందని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన ADA. పట్టణంలో త్రాగునీటి సమస్య మరియు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. ఘనంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవం. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతిని పురస్కరించుకొని బంగారు ఆభరణాల సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.